ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఈరోజు ఆపత్కాలమందు ప్రభు నీకు ఉత్తరం ఇస్తాడు అని చెప్తే ఆ మాటను బట్టి నువ్వెంతగానో సంతోషించాలి కదా. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది మనం ఏదైనా అడిగినా కొంతమంది సహాయం చేయగలుగుతారు, కొన్నిసార్లు కొంతమంది సహాయం చేయలేకపోతారు, ఇంకా సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంటారు. కానీ ప్రభు అయితే ఈరోజు నీకు ఒక వాగ్దానం కదా. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అని కీర్తనాకారుడు మరి ఎంతగానో తన దేవునిలో తనకున్న భరోసాని నమ్మకాన్ని మరి చెబుతూ ఉన్నాడు. అలాగే ఈరోజు నీవు కూడా కీర్తనాకారుడు అనుభవం కలిగి ఉండాలి. నీవు కూడా ధైర్యంగా ప్రభువు ఆపత్కాలంలో నాకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నాకు సమాధానం ఇస్తారు, నా ప్రార్థన ఆలకించి అంగీకరిస్తారు, ప్రతిఫలం ఇస్తారని నీవు నమ్మగలగాలి. అలా విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడే నీకు కార్యం జరుగుతుంది. ఎప్పుడైనా సరే నీవు ఏదైనా విషయం ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థిస్తున్నప్పుడే ప్రార్థించిన విధంగానే ప్రార్థించిన అంశాన్ని నువ్వు పొందుకున్నావని నమ్మాలి. అటువంటి నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలిగితేనే నీకు ప్రభు నుంచి సమాధానం వస్తుంది. అప్పుడు నీవు కూడా కీర్తనాకారుడి వలె ఆపత్కాలమందు ప్రభు నాకు ఉత్తరం ఇస్తాడు అని చెప్పగలుగుతావు. అంతేకాదు నీ తోటి సహోదరి సహోదరులను కూడా నువ్వు బలపరచగలుగుతావు. మీరు ఆపదల్లో ఉన్నారా, మీరు ప్రార్థన చేయండి, ప్రభు మీకు ఉత్తరం ఇస్తాడు అని నీవు ధైర్యంగా కీర్తనాకారుడి వలె ఒక గొప్ప భరోసాతో నీ దేవుని గురించి ఇతరులకు కూడా ప్రకటించగలుగుతావు. వారిని కూడా నీవు ధైర్యపరచగలుగుతావు. కాబట్టి ఈరోజు నువ్వు మరి వింటున్న సహోదరి సహోదరుడా, ఏ ఆపదలో ఉన్నా సరే, అది అనారోగ్యమైన, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్యలు, వివాహము, ఉద్యోగము, ఏదైనా కానీ నీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, నువ్వు ఎటువంటి ఆపదలో ఈరోజు చిక్కుకుని ఉన్నా సరే, ప్రభు అయితే నీతో మాట్లాడుతున్నారు కదా. ఆయన నీకు ఒక భరోసా ఇస్తున్నారు. నీ ఆపత్కాలంలో ఆయన నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. కాబట్టి నీవు చేయాల్సిన పనేంటి? నీ ఆపదను బట్టి అటు ఇటు పరిగెత్తడం కాదు, మనుషుల యొద్దకు వెళ్ళడం కాదు, కానీ మోకరించి ప్రార్థించాలి. నువ్వు మోకరించినప్పుడు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. కాబట్టి నువ్వు మోకరిస్తావనే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తావని ఆయన చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండు. తప్పకుండా ఆయన ఆపత్కాలం ముందు నీకు ఉత్తరం ఇస్తాడు. సమాధానం ఇచ్చే దేవుడే యేసయ్య. నిన్నెంత మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. నీ అందచందాలను బట్టి, నీ ఆస్తిపాస్తులను బట్టి ఆయన లెక్కలోకి తీసుకోడు. కానీ కేవలం నీ హృదయ స్థితి ఎలా ఉంది, నీ హృదయపూర్వకంగా ఆయన అడుగుతున్నావా, విశ్వాసంతోనే ప్రార్థిస్తున్నావా, ఇవి మాత్రమే ఆయన చూస్తాడు. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన నమ్మకంతో చెయ్యి. విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాలు చూడగలదు. కాబట్టి నువ్వు ఎటువంటి ఆపదలో ఉన్నా సరే ఈరోజు నీ ప్రభు నీకు తప్పక సహాయం చేస్తాడని ఒక గొప్ప నమ్మిక కలిగి ఉండు. ఆయన నీ ప్రార్థనకి తప్పక జవాబిస్తాడు. మరి ఆయన దక్షిణ హస్తం చాపి నిన్ను ఆదుకుంటాడు. నిన్ను విడువక నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి ప్రార్థన ఆయన తప్పకుండా ఆలకిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఇటువంటి ఒక భరోసా నీవు కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో. అప్పుడు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆపత్కాలమున ప్రభు నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్.